చూడండి అంకుల్, హలో కొంచెం అంకుల్. జనాభా ప్రకారంగా ఇది ఇవ్వటం జరుగుతుంది. అయితే జనాభా వచ్చేసి ఈ ఫీజులు ఎలా ఉండబోతుంది అంటే 10,000 లోపు ఉన్నటువంటి జనాభా అయితేనేమో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 50 లక్షల రూపాయలు పర్ ఇయర్ ఉందండి రిటైల్ ట్యాక్స్. అండ్ దెన్ 10,000 నుంచి 50,000 మధ్యలో కనుక ఉన్నట్టయితే 55 లక్షల రూపాయలు ఇది పెట్టడం జరిగింది. అదేవిధంగా 50,000 కంటే అధికంగా ఉండి 5 లక్షల లోపు కనుక ఉన్నట్టయితే 65 లక్షల రూపాయలు. ఇఫ్ అది 5 లక్షలు దాటినట్టయితే 85 లక్షల రూపాయలు ఈ యొక్క రిటైల్ ట్యాక్స్ ఫీజుగా పెట్టడం జరిగింది. ఓకే, ఇది ఆ యొక్క షాపు ఎక్కడైతే పెడతారో అనే దాన్ని బట్టి ఇది నిర్ణయించడం జరిగింది. ఇక ఈ యొక్క షెడ్యూల్ ఏంటి అంటే ఈరోజు గెజెట్ విడుదలైంది, ఈ రోజు నుంచి అప్లికేషన్స్ తీసుకోబడతాయి, ఈరోజే ఓపెన్ అయింది. పోతే ఇది 9వ తారీఖు 5 గంటల వరకు ఇది తీసుకొని 5 నిమిషానికి క్లోజ్ అయిపోతుంది దాని అంతటి ద్వారా. అది ఎవరు చేయటానికి ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ హైబ్రిడ్ మోడ్లో కానీ చేయటానికి అవకాశం లేదు. పోయినట్టయితే డ్రా వచ్చేసి 11వ తారీఖు 8 గంటల నుంచి స్టార్ట్ చేసి చేయటం జరుగుతుంది. అది కూడా ఫేస్ మేనర్లో చేయటం జరుగుతుంది. మన జిల్లాలో 105 మద్యం షాపులకి ఈ రోజున ఆహ్వానం పలకటం జరుగుతున్నది. ఇది దీంట్లో ఉన్నటువంటిది. మన దగ్గర వచ్చినట్టయితే దాదాపుగా 85 లక్షల రూపాయల ఫీజు అయితే లేదండి. 50 లక్షలు, 55 లక్షలు, 65 లక్షలవి ఉండటం జరిగింది. ఉదాహరణకు చూసినట్టయితే నంద్యాల మున్సిపాలిటీలో 10 పెట్టడం జరిగింది, నంద్యాల రూరల్లో 4 పెట్టడం జరిగింది, బండాత్పూర్ మండల్లో 3 పెట్టడం జరిగింది. ఈ విధంగా దానికి షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. మీకు కూడా ఒక కాపీ ఇస్తారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటి వాళ్ళ పరిధి ఎలా ఉండబోతుంది అంటే, ఒక నంద్యాలలో మనం 10 షాపులు అనుకున్నాం. 10 షాపులకి 10 నెంబర్లు ఉంటాయి, గెజిట్ నెంబర్లు. అవి ఈ గెజిట్ నెంబర్కి తాను వేసినట్టయితే వచ్చినట్టయితే తాను ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అయితే ఈ బడి, గుడి, పాఠశాల ఇవన్నిటిది వర్తిస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే గతంలో పెడెస్ట్రల్ పాత్లో ఆ పెట్టే దగ్గర నుంచి షాపు దగ్గర నుంచి పెడెస్ట్రల్ పాత్లో నడకదారిలో 100 మీటర్లు చూసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదండి, చాలా కఠినం చేయటం జరిగింది. ఎలా అంటే పెరిఫరల్గా ఆకాశంలో 100 మీటర్లు అంటే ఒక షాపుకు చుట్టూతా ఏ దిక్కులో చూసినప్పటికీ కూడా బడి, గుడి, కాలేజీ, దైవ ప్రార్థనలు చేసేటటువంటివి ఉంటే ఇవ్వటం అనేది ఉండదు. ఇది గమనించవలసినది. చాలా కఠినంగా పెట్టారు ఇది ఈసారి మాత్రం. ఇంకొక విషయం అండి, నంద్యాల రూరల్ అని మేము 4 షాపులు పెట్టాం. 4 ఒకే దగ్గర పెట్టుకోవచ్చు. రకరకాల విలేజెస్లో నంద్యాల మండలంలో ఉన్నటువంటి ఏ గ్రామంలోనైనా పెట్టుకోవచ్చు. అట్లనే బండాత్పూర్ మండలంలో 3 ఇచ్చాం. బండాత్పూర్లో పెట్టుకోవచ్చు, పక్కన ఉండేటటువంటి విలేజెస్లలో కూడా పెట్టుకోవచ్చు. తన ఇష్టం, ఇక్కడే పెట్టండి అని మాత్రం ఎలాంటిది లేదు. అతని యొక్క అధికారం ఆ విధంగా. నంద్యాల మున్సిపాలిటీలో 4 పెట్టామండి. ఆ 4 నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించిన దగ్గరే పెట్టుకోవాలి, మున్సిపల్ పరిధిలోనే పెట్టుకోవాలి. కానీ నంద్యాల రూరల్ అని పెట్టాము, దాంట్లో 2 షాపులు ఉన్నాయి. అయితే మున్సిపాలిటీ పరిధిలో మాత్రం పెట్టడానికి వీల్లేదు. అది దాటి మున్సిపాలిటీ లేనటువంటి దగ్గర పెట్టాలి. ఇక్కడ ఇంకొక లా పాయింట్ ఏంటి అంటే, తాను గనక నంద్యాల మున్సిపల్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలోనే డ్రా జరుగుతుంది. అది కూడా ఎవరైతే అప్లై చేశారో ఆ అప్లై చేసినటువంటి వాళ్ళ ఎదురుగానే చేయటం జరుగుతుంది. అయితే నేను 10 మంది అప్లై చేశానండి,
నేను ఆ రోజు రాలేదు అంటే అది రాకపోయినా కూడా, ఆ క్యాండిడేట్ రాకపోయినా కూడా అది డ్రా చేయటం. అతనికి ఇంకొకటండి, అతను గనక ఏ వ్యక్తి అయినా కూడా ఆ రోజు ఆరోగ్యం బాగలేక ఇతరత్ర కారణాల వల్ల అతను రానట్టయితే అతను పవర్ ఆఫ్ అటార్నీ ఎవరికి ఇస్తారో వాళ్ళతో మాత్రమే అధికారికంగా ఉంచటం జరుగుతుంది. ఈవెన్ అప్లికేషన్ ఇంటి దగ్గర ఉంటే ఓకే, కానీ ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి పవర్ ఆఫ్ అటార్నీ లేకపోతే మాత్రం నా దగ్గర ఎంగేజ్ చేయబడదు. ఇది బాగా గమనించుకోవాలి.